మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాంట్లో ఏం మార్పులు తీసుకొచ్చారు, ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుందని ఒక కంపేర్ చేస్తే 2014-19 మధ్యలో పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులచే మద్యం అమ్మకాలు జరగడం చూసాం. అట్లాగే ఒక రోజు క్యాబినెట్ ఆమోదం లేకుండా అత్యవసరంగా ఈ ప్రివిలేజ్ ఫీజుని రద్దు చేశారు. అంటే దాదాపుగా 4 సంవత్సరాల్లో 5,000 కోట్లు ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది. సో ప్రభుత్వం ఆదాయం కోల్పోతా ఉందంటే ఆ డబ్బు ప్రైవేటు వ్యక్తులకే అందింది అనేది పరోక్షంగా అందరికీ మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే ఎవరు బెనిఫిట్ పొందుంటారనేది మనందరికీ తెలుసు. అంటే ప్రైవేట్ వ్యక్తులు, అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళకి లబ్ధి కూరిందనేది దీన్ని బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతుంది.